రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడిగా ఈ మధ్య 2 రోజుల క్రితం ఎన్నిక కావడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించి మొదటిసారిగా ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రావడం, దీనికి సహకరించినటువంటి మరి ఈ ప్రపోజల్ తీసుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి గౌరవ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఎం నరేందర్ రెడ్డి గౌరవ జిల్లా మంత్రివర్యులు, గౌరవ జిల్లా శాసనసభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా సురేఖ గారు, సీతక్క గారు, మరి ఇతర శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, గండ సత్యనారాయణ గారు, అడియం శ్రీ నాగరాజు గారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సమక్షంలో అందరి అభిప్రాయం మేరకు వరంగల్ జిల్లాకి ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సరే, వరంగల్ బ్యాంకును ఏ విధంగానైతే ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామో, గతంలో ఉన్నటువంటి 860 కోట్ల నుంచి ఈ రోజున 1930 కోట్ల వరకు టర్న్ ఓవర్ పెంచడం, 19 బ్రాంచ్ల నుంచి 32 బ్రాంచ్లు తీసుకెళ్ళడం, మరి బ్యాంకు ఎన్పిఏ తగ్గించుకోవడం, మరి ప్రాఫిట్ తీసుకురావడం, రైతులకు కూడా రుణాలు అందించడం, ఇవన్నీ కూడా ఒక వరంగల్ బ్యాంకు కొంత ప్రగతి సాధించి అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో టెస్ట్ క్లబ్ చైర్మన్గా కూడా తప్పకుండా రైతుల పక్షాన, ప్రభుత్వ పక్షాన ఉంటూ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి 18,400 మంది సభ్యులు, దాదాపు 523 కోట్లు వరకు కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. త్వరలో ఆగస్టు 15 వరకు అది సాకారం అవుతుందని రైతులకు ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకుంటుందని, దాని వరకు అందరూ మాట నిలుపుకునే విధంగా ఇవాళ కూడా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది కూడా త్వరలో సాకారం అవుతుంది. తప్పకుండా మాకు ఇచ్చిన బాధ్యతను బాధ్యతాయుతంగా క్రమశిక్షణతోటి మరి ఆ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి పరిస్థితులందరినీ కలుపుకొని ఇంకా రైతులకు ఎక్కువ సహాయం చేసే విధంగా ప్రభుత్వంతో పాటుగా బ్యాంకు వైపు నుంచి కూడా సహకారం అందిస్తూ మరి నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని నన్ను ఎంపిక చేసినటువంటి
అందరూ కూడా మరొకసారి ముఖ్యమంత్రితో సహా అందరికీ అందరికీ కూడా పేరున మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను.